ఏపీలో కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి సూపర్ 6 హామీలు కూడా ప్రధాన కారణం. ప్రభుత్వంపై దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం ఉండడంతో ఎన్నికల హామీలలో ముఖ్యమైన సంక్షేమ పథకాలకు నిధులు సమకూర్చడం ఏపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక పెన్షన్లను 4,000కు పెంచడంతో పాటు అన్నా క్యాంటీన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ హామీలు ఒక్కొక్కటిగా అమలు చేశారు. అయితే సూపర్ 6 హామీలలో మిగిలిన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలుకు ఆర్థిక వెసులుబాటు దొరకడం లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన రిపోర్ట్ ని ప్రజలకు వివరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ ఏపీని శ్రీలంక పరిస్థితికి గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు. అమరావతి, పోలవరం స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమని తెలిపారు. ఆర్థిక వెసులుబాటు దొరకగానే తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ పథకాలు ఇస్తామని మాట తప్పడం ఇష్టం లేక వాస్తవాలు చెబుతున్నారని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. కాగా ఇటు చంద్రబాబు ప్రకటనపై వైసీపీ స్పందించింది. హామీలు నెరవేర్చలేకపోతున్నారని చంద్రబాబు చెప్పేశారని, అప్పులు, ఆర్థిక పరిస్థితి సాకుగా చూపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని అంబటి డిమాండ్ చేశారు.